హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. రొయ్యల కోకోనట్ పలావ్ తయారు చేసుకోవడం ఇది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనకి చికెన్ పలావ్ లాగానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకు డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ 1/2 కిలో రొయ్యలు తీసుకొని మనం ఇందులో ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నది, అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్టని, అలాగే 8 నుంచి 9 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గిన్నెలోకి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఇవి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం నార్మల్ రైస్తో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా, అలాగే కరివేపాకు కొద్దిగా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనకి మసాలా దినుసులు 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు, 3 మొరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బిర్యానీ పువ్వు, జావిత్రి 1, అలాగే స్టార్ ఫ్లవర్స్ 2, నల్ల ఇలాచీ 1 యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు 1/2 కప్ యాడ్ చేసి మనకి టమాటాలు బాగా మెత్తబడే వరకు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి మనం ముందుగానే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలపడం వల్ల మనకి రొయ్యల్లోని వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు మనకి రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయి మనకి రొయ్యలు అనేది బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇందులోకి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రొయ్యలు ఈ స్టేజ్లో మనకు పూర్తిగా డ్రై అయినప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా రైస్ని యాడ్ చేశాక కొద్దిగా కొత్తిమీరని, అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా యాడ్ చేసుకొని గరిటెతోటి మనకి రైస్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలపాలి. మనకి రైస్ అనేది ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే కనుక కొంచెం వెచ్చగా అవుతాయి. ఇక్కడ కోకోనట్ పాలు అండి, ఇవి మనకి కొబ్బరి పాలు. 1 గ్లాస్కి 2 గ్లాసుల పాలు. మా కొత్త రైస్ అయితే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పాత రైస్ కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకొని గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. మనకి 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి రైస్ అనేది ఈ విధంగా ఉడుకుంటుంది. ఇందులోకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండండి. నిమ్మరసం పిండడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మొత్తం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది బాగా ఉడుకుంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ పులావ్ని ఆనియన్స్ తోటి కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.